మాస్టర్గా ఉంటూ ఎందుకు మీరు వేరియేషన్కి రిపోర్టర్ అవ్వాలని వచ్చేసారు ఇటు? కాకినాడలో న్యూస్ అలవాటు. ఈ పూట వార్తలను ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మనకి తోడు కావాలి అనే సంస్థను స్థాపించారు, రెండవ పెళ్లి వేదికని. సో అది ఎలా వచ్చింది మీకు ఆలోచన? సింగర్ సునీత గారు కానీ, దిల్ రాజు గారు, తర్వాత మనకి నరేష్ గారు, జయసు, వీళ్ళందరూ కూడా రెండో మ్యారేజ్ చేసుకున్నారు అన్నప్పుడు ఒక బ్యాంక్ ఆఫీసరు 90,000 అతనికి ఇన్కమ్ వస్తుంది. పిల్లలందరూ కూడా యూఎస్లో ఉన్నారు, సెటిల్ అయిపోయారు, తనకు కూడా ఉన్నాడు అక్కడ. సో ఎలా ఓవర్కమ్ చేద్దాము అని చెప్పి ఈ సంస్థ పెట్టారు? చాలా ఈజీ. ఏంటంటే ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పుడు నా మీద ఏముండదు, అది నేను వాళ్ళకి సహాయం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించు. మనం ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెనక అంటారు సార్, మనం ముందుంటాం, వాళ్ళు వెనకే ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కామెంట్స్లో చాలా మంది తెలియక అంటుంటారు పాపం, ఏంటంటే నువ్వు ఈ వయసులో కూడా 65 ఏళ్ళు ముసలోడా, నువ్వు దసరా బుల్లోడా. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హిమ. ఈరోజు మనతో పాటు తోడు కావాలి రెండవ పెళ్లి పరిచయ వేదిక సంస్థ స్థాపించినటువంటి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. రెండవ వివాహం చేసుకోవడానికి ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే పాటించాల్సిన నియమాలేంటి, రకరకాల అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలన్నీ దుర్గా ప్రసాద్ గారితో మాట్లాడి తెలుసుకుందాం పదండి. నమస్తే సార్. నమస్కారం బిందు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. నీ ఇంటర్వ్యూ చూస్తుంటాను, చాలా బాగుంటాయి. మీరు కూడా మేము చూస్తున్నాం. బట్ ఏంటి సార్, ఇప్పుడు మాస్టర్ అయ్యండి, సపరేట్ వేరియేషన్ మీరు రిపోర్టర్గా కూడా చేస్తున్నారు కదా. సో ఏంటి ఆ సపరేట్ వేరియేషన్ ఏంటి? అంటే ఎందువల్ల అంటే నేను చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఒరిస్సా చీఫ్ సెక్రటరీ రామచందు గారు, డీజీపీలు గోపీనాథ్ రెడ్డి, ఏసీపీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు, ఇక్బాల్ గారు, జడ్జిలు శ్రీనివాసరావు గారు, లాయర్లు, ప్రముఖ హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లతో ఇంటర్వ్యూ చేశాను అనమాట. ముప్పాళ్ళ సుబ్బారావు గారని, తర్వాత విజయలక్ష్మి గారు, హైకోర్టు లాయర్లతో, అలాగే సాయికృష్ణ గారు, వీళ్ళందరితో కూడా ఇంటర్వ్యూ చేశాను. పోలీస్ ఆఫీసర్లతోనూ, అలాగే డీజీపీలు, లాయర్లతోనూ, జడ్జిలతో ఇంటర్వ్యూ చేసినప్పుడు అదొక ఆనందం. అంటే లైక్ మాస్టర్గా ఉంటూ ఎందుకు మీరు వేరియేషన్కి రిపోర్టర్ అవ్వాలని వచ్చేసారు ఇటు? కరోనా తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఓకే. వస్తే నేను ఖాళీగా కూర్చోకుండా ఏదో నాకు కాకినాడలో న్యూస్ అలవాటు. ఈ పూట వార్తలను ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అలాగా న్యూస్ చదవడం వచ్చి మన ఛానల్ వాళ్ళు అడిగితే న్యూస్ లేదండి, ఇంటర్వ్యూ చేయండి అన్నారు. ఓ చాలా బాగుందని చెప్పేసి అప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, అలా రిపోర్టర్ గా వెళ్ళారు. మరి ఇంకో కొత్త వేరియేషన్ గురించి మేము రీసెంట్ గా విన్నాం. అవును, మనకి తోడు కావాలి అనే సంస్థను స్థాపించారు, రెండవ పెళ్లి వేదికని, పరిచయ వేదికని స్థాపించారు కదా. సో అది ఎలా వచ్చింది మీకు ఆలోచన? నేను ఒక సింగర్ సునీత గారు కానీ, దిల్ రాజు గారు, తర్వాత మనకి నరేష్ గారు, జయసు, వీళ్ళందరూ కూడా రెండో మ్యారేజ్ చేసుకున్నారు అన్నప్పుడు ఏంటి ఈ వయసులో ఏంటి అని అలా అనుకు చాలామంది అంటే వాళ్ళ అభిమానులు ఉంటారు కదా, ఇదేంటి ఎలా చేసుకున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకుండే కష్టాలు నాకెలా తెలిసినాయంటే ఒక పబ్లిక్ టాక్ తీసుకున్నాను. అతనికి 70 years, నేను చాలా తక్కువ, అంటే 70 years అతనికి రెండో భార్య ఏంటి, రెండో పెళ్ళి ఏంటి అని నేను అనుకున్నా. అతను ఒక బ్యాంక్ ఆఫీసరు, 90,000 అతనికి ఇన్కమ్ వస్తుంది. అతను చెప్పిన తర్వాత కెమెరా ముందు చెప్పిన విషయాలు అన్నీ రికార్డ్ చేసాం, అందరికీ తెలుసు. తర్వాత చెప్పాడు మాట, రోజు నాకు చాలా భార్య గురించి తోడులేక, పిల్లలందరూ కూడా యూఎస్లో ఉన్నారు, సెటిల్ అయిపోయారు, తనకు కూడా ఉన్నాడు అక్కడ, చాలా తోడు కావాలని అన్నాడు మాట. ఆయనే చెప్పాడు తోడు కావాలనే మాట నేను క్యాచ్ చేశాను. మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పేసి మరి తోడు నీడ రాజేశ్వరి గారు కానీ, మందాడ కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళు ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. నేనైతే ఏ ఏజ్ వాళ్ళైనా, అంటే 25 years నుంచి ఎనీ ఏజ్ వాళ్ళకి ఏమన్నా అంటే భర్త చనిపోయి, భార్య చనిపోయి, విడాకులు, వివిధ రకాల వల్ల కారణాలు. ఏజ్ లిమిట్ ఏం లేదు. 25, అప్పుడు ఒక 25 years అతను ఉన్నాడమ్మా. అతనికి ఏదో కార్ యాక్సిడెంట్ అయ్యి వైఫ్ చనిపోయింది, ఇతను బతికాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అతనికి రెండో మ్యారేజ్ కావాలి. అలాగే ఒక 30 years అమ్మాయికి ఒక పాప ఉంది, హస్బెండ్ ఏమో క్యాన్సర్తో చనిపోయాడు. మరి అటువంటి వాళ్ళకి మనం సెకండ్ మ్యారేజ్ చేయొచ్చు, ఎనీ ఏజ్, ఏ వయసు వాళ్ళైనా పర్వాలేదు. మనం వాళ్ళు సెకండ్ మ్యారేజ్కి ఎలిజిబిలిటీ ఏంటంటే డెత్,
భర్త చనిపోతే భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి, దాని జెరాక్స్. భార్య చనిపోతే భార్య చనిపోయినాక డెత్ సర్టిఫికేట్ జెరాక్స్. ఆ తర్వాత విడిపోయారు అనుకోండి, విడిపోతే వాళ్ళు కోర్టు నుంచి విడిపోయింది కాగితాలు కావాలి, డివోర్స్ పేపర్స్. నీకు సరదాగా ఒక ఫోన్ నెంబర్ చెప్తాను, 7981428371. ఇదొక నెంబరు. నాది ఇంకో పర్సనల్ నెంబర్ ఉంది, 9346413672. ఈ రెండింటికి కొన్ని కాల్స్ వచ్చినాయి. చాలా తమాషగా ఉంటుంది అన్నమాట. నీకు ఆఖరిని చెప్తాను, ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. నేను ఎందుకు స్టార్ట్ చేశాను దానికి, దాంట్లో ఆ రెండు ఫోన్ సస్పెన్స్ అన్నమాట. ఇది ఆఖరిని చెప్తాం. నేను మార్చి 9వ తారీఖున తిరుపతిలో నిర్వహిస్తున్నాను. మొన్న ఫిబ్రవరి 23వ తారీఖున హైదరాబాద్లో నిర్వహించాను. దానికి ఒక 80 మంది నుంచి 100 మంది వరకు వచ్చారు. చాలా మంది దాంట్లో పెళ్లి చేసుకున్నారు. అంటే మాకు ఎందుకు చెప్పారంటే మేము ఎక్స్ట్రా మనీ అడుగుతామని. నేను అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ అమ్మ నాన్నగారు ఉన్నారు కదా బిందు, వాళ్ళకి పెళ్ళి ఎలా అయిందంటే, నాకు కూడా ఎలా అయిందంటే, మా అమ్మాయి మా బాబాయో మా మావయ్యో వీళ్ళందరూ పెద్దనాన్నో ఎవరు ఏం చేశారంటే, అరే నీకు మామిడిపల్లి వెంకట్రావు వాళ్ళ భార్య ఒక ఆవిడ ఉందిరా దేవి అని, ఆ అమ్మాయిని వివాహం చేసుకుని నువ్వు ఎంఎస్సీ చదువుకున్నావు కదా అని అలా చెప్పేవారు రిలేటివ్స్. మీ మదర్ ఫాదర్ కూడా అంతే, అప్పటికి మ్యాట్రిమోనీ లేదు, అప్పట్లో ఏమీ లేవు. నేనేమన్నానంటే, అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఒక కుటుంబ సభ్యుడిని. నేను వ్యాపారం చేయదలుచుకుంటే రియల్ ఎస్టేట్ చేయగలను, అలాగే రెస్టారెంట్లు చేయగలను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను చేయమని ప్రోత్సహిస్తున్నారు. లేదంటే ఒక అది ఛానల్ పెట్టమని అడుగుతున్నారు. రెస్టారెంట్ వద్దు, రియల్ ఎస్టేట్ వద్దు, నాకు రీమ్యారేజెస్ ముద్దు అన్నాను. అంటే 3R, రెస్టారెంట్ వద్దు, రియల్ ఎస్టేట్ వద్దు, రీమ్యారేజెస్ ముందు. ఎందుకంటే వాళ్ళ కష్టం ఏందో చెప్పిన బ్యాంక్ ఆఫీసరు ఎంత బాధపడ్డాడు ఏంటి నాకు అర్థమైంది. మనం వీళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ జీవితానికి ఎంతో. కొంతమంది ఉన్నారమ్మా, ఇది ఏంటంటే ఒక పరిచయ వేదిక నిర్వహిస్తాం మేము. మార్చి 9 తిరుపతి, మార్చి 16 విజయవాడ, మార్చి 23 విశాఖపట్నం, మళ్ళీ మార్చి 29 హైదరాబాద్లో త్యాగరాయ గాన సభలో ఓన్లీ పెన్షనర్స్, అంటే గవర్నమెంట్ పెన్షన్ వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఓన్లీ పెన్షనర్స్ పెడుతున్నాము. ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు, కానీ జెంట్స్ మాత్రం పెన్షన్ తీసుకునే వాళ్ళే రావాలి. ఈ మార్చి 9వ తారీఖున బిందు ఏం చేస్తున్నాం అంటే, ఇది కట్ట కింద వెంకటరామపురం తాజ్ హోటల్ వైపు, తనపల్లి వైపు, బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవరైనా ఆటోలో వస్తే ఆ ఆటో వాళ్ళ నెంబర్లు కూడా తీసుకోవడం మంచిది. అంటే ఉదయం 10 గంటలకు రావాలి, సాయంకాలం 4కి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఫోన్ చేస్తాం ఆటో వాళ్ళని, వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకెళ్తారు వాళ్ళు. ఇక విజయవాడలో మార్చి 16 ఆదివారం లెనిన్ సెంటర్ దగ్గర చందన బ్రదర్స్ షాప్ ఉంది, అది మన షాపింగ్ మాల్, దాని వెనకాలే హోటల్ కోసల అని ఉంది. ఉదయం 10 నుంచి 4 వరకు నిర్వహిస్తున్నాం. విశాఖపట్నంలో మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు హోటల్ రవిచందర్, ఐఓసి పెట్రోల్ బంకన, అది న్యూ రైల్వే కాలనీ మెయిన్ రోడ్. ఏమండి, అయితే వీళ్ళు, నేను రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళని ట్రీట్ చేయమని అడుగుతున్నాను. మీ నాన్నగారికి నాకు వీళ్ళందరూ కూడా ఏంటంటే, ఒక మా మామయ్యో, మా మేనమామో, మా పెదనాన్నో, మా బాబాయ్ గారు, మా తెలిసిన వాళ్ళు ఎవరో సంబంధం చూసేవారు. నేనేమన్నానంటే, మీరు మీ ఇంట్లో నేను ఒక వ్యాపారం అంటే కమర్షియల్ లాగా చూడకండి, నేను ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా. ఏంటి, నేను ఒక బాబాయ్నో, పెదనానో, లేక ఒక మేనమామో, లేదంటే మీ శ్రేయభిలాషో, మీ నాన్నగారి ఫ్రెండో, లేదంటే మీ అమ్మగారికి ఒక బ్రదర్ లాటోనో అలా ట్రీట్ చేసి నాకు చెప్పినట్లయితే, మీకున్న కష్టం, ఇప్పుడు భర్త చనిపోయి భార్య చనిపోయి అది ఏంటంటే కర్మ సిద్ధాంతం అమ్మా. ఎందుకు అలా చనిపోయారు, మేము చాలా మంచి పనులు చేస్తామంటే కర్మ సిద్ధాంతం అది. ఆ తర్వాత చెప్తాను. ఇక విడిపోయారు, చాలా కారణాలు ఉంటాయి, ఆడవాళ్ళ వలన మగవాళ్ళ, అవన్నీ కూడా. ఇక నుంచైనా నేను కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళకి పెద్దవాళ్ళకైతే ఎనీ ఏజ్ అని చెప్పాను కదా, వాళ్ళకి హెల్త్ పాయింట్స్ చేయాలి, ఉండాలి, హెల్త్ సరి చేసుకోవాలి. ఇప్పుడు రెండో మ్యారేజ్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫస్టే ఇబ్బంది పడి ఉన్నారు కదా, రెండోసారి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది నేను ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశాను, తోడు కావాలి 23, అంటే 23 తారీఖు స్టార్ట్ చేశాను. అలాగే ఫేస్బుక్లో కూడా, అలాగే యూట్యూబ్లో కూడా తోడు కావాలి 23 అంటే ఏంటంటే 23వ తారీఖు స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 23వ తారీఖు, అందుకు 23 అని పెట్టాను అనమాట. ఎవరైనా
వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే నేను ఒక ఫోన్ నెంబర్ చెప్పాను కదా, అది 7981428371, లేదంటే 9346413672. ఎవరు రావచ్చు, ఎవరు రాకూడదంటే నేను చెప్పాను కదా, ఎవరు రావచ్చు అంటే అర్హులు. భార్య చనిపోయి డెత్ సర్టిఫికేట్ ఉండాలి, జెరాక్స్ కావాలి. భర్త చనిపోయి జెరాక్స్ ఉండాలి, అది అంతేగా. మూడోది ఏంటంటే విడిపోయి ఉండాలి, వాళ్ళ కోర్టు ద్వారా లీగల్గా. పెద్ద మనుషుల్లో రాసుకున్నామండి, మా లాయర్ రాశాడు, అవన్నీ ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతాయి, అవతల సెలెక్ట్ చేసుకోవట్లా. ఇంకోటి ఏంటంటే బిందు, ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చేవాళ్ళు మాత్రం కంపల్సరీగా జెంట్స్ అయితే 30,000 పైన ఇన్కమ్ ఉండాలమ్మా. 30,000 పైన ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఇల్లు అద్దె తీసుకుంటే 10-15,000, మిగతా 15,000 కూడా ఏంటి వాళ్ళకి ఫ్యామిలీ రన్ చేసుకోవడానికి. మరి 15,000 వస్తుంది ఒక అతనికి ఇన్కమ్. ఏదో కార్మికులు చేస్తున్నాడు, ఏదో భార్య లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి వాళ్ళు నేను చేయలేను. ఎందుకంటే నేను వచ్చినా నా దగ్గర సెలెక్ట్ చేసుకోవట్లేదు. నా దగ్గరకు వచ్చి ఆడవాళ్ళకి ఎలా ఉండాలంటే 30,000 ఇన్కమ్ పైన ఉన్న వాళ్ళే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ మెంటాలిటీ అర్థమైంది. అంటే సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా. అసలే కొద్దిగా ఇబ్బంది ఉంది, మళ్ళీ రెండోసారి వచ్చి 10,000 15,000 అంటే కుదరదు. మినిమం 30,000 ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటో అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఎవరైతే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. నీకు ఫోన్ నెంబర్ చెప్పాను కదా, ఆ ఫోన్ నెంబర్కి నాకు వచ్చిన ఫోన్ నెంబర్ ఏమంటారంటే వాళ్ళు ఆడవాళ్ళు 5 లక్షల అప్పు ఉంది, మా అల్లుడు అప్పు చేశాడు, మా కోడలు అప్పు చేసింది, లేదంటే నేను చీటీలు వేసి నష్టపోయాను, 5 లక్షలు అప్పు తీస్తే నేను పెళ్లి చేసుకుంటాను అన్నవాళ్ళు ఆడవాళ్ళు రావద్దు, నా దగ్గర వద్దమ్మా. మీరు ఏంటంటే ఈ జెంట్స్ కూడా గమనించండి, చక్కటి నాకు భర్త కావాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఎవరైతే నన్ను ఇష్టంగా ఒక సొంత అంటే అంత అందంగా అంటే అందం అంటే ఏంటి, బాగా చూసుకోవాలమ్మా, ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళని మళ్ళీ కష్టపెట్టడం అవన్నీ చేయకూడదు. అటువంటి వాళ్ళు నేను ఒక మంచి భారీగా వెళ్ళాలనుకుంటే రండి. అంతేకాని మీ కష్టాలు మళ్ళీ మా అబ్బాయి పెళ్లి చేయాలి, మా అమ్మాయి పెళ్లి చేయాలి, మా అబ్బాయిని చదివించుకోవాలి అనుకోండి, రావచ్చు కానీ ఇష్టపడతారో లేదని నా డౌటే. ఇప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసింది, 2 పిల్లలు ఉన్నారంట, 2 పిల్లలు కూడా ఒకళ్ళు 9th ఒకళ్ళేమో 7th. దానికి ఇష్టపడిన వాళ్ళు వస్తారు, ఆవిడ రావచ్చు ఆ లేడీ, కానీ ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. అబ్బా మళ్ళీ 2 కొడుకుని చదివించారు. ఒకళ్ళు ఏంటంటే పిల్లలు కావాలని అడుగుతారు, వాళ్ళు కూడా ఓకే. చాలా మంది తెలియక కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమంటారంటే కువైట్లో కూడా ఉన్నాడు అతను, ఇందాక ఫోన్ నెంబర్ 9346413672కి ఫోన్ చేసి ఖతార్లోనా కాదు కువైట్ ఖతార్లో ఆ ఏరియాలో ఉన్నాను, గల్ఫ్ కంట్రీలో, మొత్తం గల్ఫ్ కంట్రీలో ఉన్నాను. నేను మీ వీడియో చూశానండి, చాలా బాగా మాట్లాడారు, నేను 2వ పెళ్లి చేసుకుంటాను. అతను 30,000 అక్కడికి వస్తుందంట. ఆ 30,000 ఇచ్చే ఒక అమ్మాయి ఎవరన్నా ఉంటే ఈ అమ్మాయి దగ్గర వచ్చి భర్తగా ఉంటాడంట. ఈ 30,000 తీసుకెళ్లి ఆ ఇంటికి పంపిస్తాడంట మొదటి భార్యకి. ఎలా ఉంది చూసుకో మరి. నువ్వు అటువంటి ఏమిరా బాలరాజు అని ఒక సినిమాలో ఉంది, ఏమిరా బాలరాజు అనే సినిమా చూసి కదా, అంటే తమిళ అమ్మాయి ఒక సినిమా ఉంటుంది, దాంట్లో ఉన్నట్టు అలాగా. అది ఎవరికంటే 3 కండిషన్లు, ఆ 3 కండిషన్ సాటిస్ఫై అయిన వాళ్ళు రావాలి జెరాక్స్ కాపీ పట్టుకుని. సార్ మీరు ఈ తోడు కావాలి అనే సంస్థని అంటే ఎలా నిర్వహిస్తారు, దాని ప్రాసెస్ ఏంటి ఒకసారి వివరంగా చెప్పండి. ఈ ప్రాసెస్ చాలా మంది డౌట్ అనమాట. అంటే నేను హైదరాబాద్ వాళ్ళందరికీ చాలా మంది తెలుసు, నేను విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అలాగే పెన్షనర్స్ గురించి ప్రత్యేకంగా మార్చి 29వ తారీఖున త్యాగరాయ గానసభలో పెడుతున్నాను. ఇది ఏంటంటే ఒక కొత్త వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళకి ఏంటంటే పరిచయ వేదిక ఉంటుంది. అంటే మగవాళ్ళు వస్తారు, ఒక అతను నుంచి ఏమంటే ఇతని వయసు ఇది, క్యాస్ట్ ఇది, ఇతని ఇన్కమ్ ఇంత ఉంది, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఈయన ఒక 2వ భార్య కావాలంటున్నారు, భార్య చనిపోయింది అని చెప్తా. అందరూ వచ్చిన ఆడవాళ్ళందరూ అక్కడ వింటారు, లేడీస్ వస్తారు, ఇదిగోండి ఈయన భర్త చనిపోయారు, లేకపోతే విడిపోయింది ఈవిడ వయసు 26, 28 ఇలాగా చెప్పేసి ఒక్కోళ్ళు పరిచయం చేస్తాం. ఒక్కోళ్ళకి ఒక నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ 1, 2, 3, 4 అలా ఉంటుంది. అప్లికేషన్ 5 ఒక జంట అతనికి ఆడవాళ్ళకి నచ్చితే ఆడవాళ్ళు ఏం చేస్తారు, నాకు 5, 6 ఏమన్నా అంటే ఆ కాగితాలు నాకు ఇస్తారు, నాకు 5 అతను నచ్చాడని చెప్తుంది. 5 అతను పిలిచి, బాబు మరి ఆవిడ మిమ్మల్ని నచ్చారన్నారు ఓకేనా అని అడుగుతాం. అంటే ఓకే అన్నారు అనుకోండి, ఇది వెనకాలకి వెళ్ళి మాట్లాడుకోమంటాం, మీటింగ్ హాల్లో వెనక్కి వెళ్ళి
ఓకే. విషయం ఏంటంటే బిందు, మేము పరిచయ వేదిక మాత్రమే. వాళ్ళ పుట్టు పూర్వత్రాలు, వాళ్ళు చెప్పినవన్నీ నిజమా కాదా అన్నీ కూడా వాళ్ళే వెరిఫై చేసుకోవాలి. ఓకే. మనకు సంబంధం ఉండదు ఇది. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఇష్టపడ్డారనుకో, మాకు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వని ఏం అడగను నేను. ఓకే. నేనేం చెప్పాను, కుటుంబ సభ్యుడు నేను చెప్పా, కమర్షియల్ కాదని చెప్పా. మరి ఇలాగా నిర్వహిస్తాం ఇది. కొంతమంది నాకు ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే, పెద్ద ఫ్యామిలీ అంట వాళ్ళు, చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయి రెండో పెళ్ళి, మొదట అమ్మాయి విడాకులు తీసుకుంది, ఆ అమ్మాయి సరిగ్గా లేదని ఆవిడ చెప్తున్నారు. ఏదో రకరకాల కారణాలు చెప్తున్నారు. ఆ అమ్మాయి బిహేవియర్ బాగాలేదండి, అందుకే పంపించేసామని. మేము చాలా ఫేమస్ పీపుల్. మేము ఒక పొలిటికల్ రిజిస్టర్ అంటే మీరు ఆలోచించుకో, ఒక మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు అనుకో, అటువంటి వాళ్ళు మేము రాలేము. అటువంటి వాళ్ళకి నేను సాయం చేయడానికి అవకాశం ఉంది. ఎలా చేస్తారంటే, వాళ్ళు నాకు ఫోన్ చేశారనుకో, ఫోన్ చేస్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుని వాళ్ళకి తగ్గ వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే మా స్టేటస్ సరిపడా చూడండి, మా అబ్బాయిని లేదా మా అమ్మాయిని ఆ పరిచయ వేదికకి మేము పంపించలేము, ఈ హెల్ప్ మీరు చేయగలరా? తప్పకుండా చేద్దాం. అంటే రెండవ పెళ్లి ఇలా కాకుండా మొదటి వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే. మొదటి పెళ్లి కూడా, ఎందుకంటే మేమే అన్యాయం చేసి నా ఫోన్లు వస్తున్నాయి. ఏంటి సార్ మీరు రెండో పెళ్లి చేస్తున్నారు, మేము మొదటి వాళ్ళు ఉండిపోయాం సార్, మా సంగతి ఏంటి అని అడుగుతున్నారు. తప్పకుండా వాళ్ళు కూడా సంగతి చూద్దాం. ఇమీడియట్గా ఏదో అది సెకండ్ మ్యారేజ్, క్విక్ మ్యారేజెస్, ఎలైట్ గ్రూప్ అని అలా పెడదాం అనుకుంటున్నాను నేను. అంటే ఏంటి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ పెన్షన్ 50,000 పైన ఉందనుకోమ్మా, వాళ్ళు గొప్ప అంటే అది వాళ్ళకి ఇన్కమ్ బాగుంది, ఆస్తులు ఉండి. ఒక అతను నాకు వచ్చే ముందు 5 కోట్లు ఆస్తుంది అతనికి. రాజోల్ నుంచి ఫోన్ చేశాడు, అమ్మో బాబాయ్ ఉండండి మీ నెంబర్, అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను తర్వాత మాట్లాడతాను అన్నాడు. 5 కోట్లు 10 కోట్లు 50 కోట్లు ఉన్న వాళ్ళని వచ్చి లైన్లో కూర్చోమని అనలేం. అవును. ఇప్పుడు సమంత గారు ఉన్నారమ్మా, సమంత గారు సింగిల్గా ఉంటున్నారు. ఇప్పుడు ఆవిడకి ఊరికి ఆవిడ మనసు మారి నేను కూడా పెళ్లి చేసుకుని అనుకున్నారనుకో, ఆవిడ వచ్చి లైన్లో కూర్చోగలరా ఇలా పరిచయ వేదికలో? అడగచ్చా? అలా అడగకూడదు కదా. ఆవిడ నిజంగా నన్ను అప్రోచ్ అయింది అనుకో, నాకున్న ఐడియాస్ నాకు చెప్తాను. ఇండస్ట్రీస్ లో నా దగ్గర ఇంత మంచి ఆఫర్స్ పెడితే సమంత ఏంటి సార్ ఎవరైనా అప్రోచ్ అవుతారు. అవి నేను చెప్పాను కదా, అది వాళ్ళు రాలేరు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఏమండి దుర్గాప్రసాద్ గారు, మా ఇంట్లో ఎవరికి తెలియకూడదు, చాలా సీక్రెట్ గా ఏంటంటే, నేను రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా, ఒక అమ్మాయి కానీ ఒక వివాహం చేసుకున్నప్పటికీ ఒక మంచి వ్యక్తి దొరికిన తర్వాత అప్పుడు చెప్తాను, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ముందే చెప్తే మాకు పరుగు పోద్ది అంటున్నారు, పిల్లలు ఒప్పుకోరు అంటున్నారు. ఇప్పుడు సునీత గారు అనుకోండి, చక్కగా ఆవిడ ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి, ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఏంటన్నమాట, నిజంగా తోడు గురించి మాట అది. అవన్నీ కూడా ఏంటి, మేము పరిచయం చేసిన వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇష్టం. అవును. మన దాంట్లో ఏంటంటే పలానా పర్టికులర్, ఇప్పుడు ఆల్ క్యాస్ట్ ఆల్ రిలీజియన్స్, అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఎవరైనా రావచ్చు. కాకపోతే ఏంటి కండిషన్, మినిమం 30,000 ఉండాలి. 30,000 ఇన్కమ్ ఉండాలి. అంటే దేనికి నా ఇదని కాదు, తక్కువ వచ్చారనుకోండి నాకు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, అది పే చేస్తారు, ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లా. వేస్ట్ కదా, అక్కడ హైదరాబాద్లో వచ్చి కూర్చుని టైం వేస్ట్ అంతా. నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మంచి కాస్ట్లీ పీపులే, హై రేంజ్. ఈ ఆడవాళ్ళు ఎవరైనా కొద్దిగా అందంగా ఉండి, మేము పర్సనాలిటీ బాగుంది, నేను చక్కగా ఉన్నాను అనుకున్న వాళ్ళందరూ తప్పకుండా రండి. పెన్షనర్స్ అయితే ప్రత్యేకంగా పెన్షనర్స్ పెడుతున్నాను. పెన్షనర్స్ ఒక కోరిక అనమాట, అందరూ కలిపేస్తున్నారు సార్, మమ్మల్ని విడిగా చూడండి సార్ అని. అందుకే పెన్షనర్స్ సెపరేట్గా పెడుతున్నాం. 29వ తారీఖు మార్చి త్యాగరాయ గానసభలో పెడుతున్నాను, 10 to 4. ఈ రూల్స్ తెలుసు కదా, జెరాక్స్ కాపీ తీసుకురావాలి, ఆధార్ కార్డు, ఏది ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఇది మిగతాగా ఏమున్నా కూడా మనకి పనికి రావమ్మా. ఇంకేదైనా డౌట్లు ఉన్నాయనుకోండి, నా సెలవు చేయొచ్చు ఫోను, నేను చెప్తాను వాళ్ళకి. సార్, మీరు నార్మల్గా ఈ సంస్థ పెట్టినప్పుడు అసలు దీంట్లో నేను నిలదొక్కుకోగలను, అసలు ఓవర్కమ్ ఎలా చేశారు, అసలు ఎలా ఆ స్ట్రగుల్ని, అంటే లైక్ అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఉంటాయి, సో ఎలా ఓవర్కమ్ చేద్దాము అని చెప్పి ఈ సంస్థ పెట్టారు? చాలా ఈజీ అమ్మ. ఏంటంటే ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పుడు నా మీద ఏముండదు, అది నేను వాళ్ళకి సహాయం చేస్తాను. ఒక్కసారి ఆలోచించు, నేను ఐఎమ్ హెల్పింగ్ టు ది పీపుల్. నాకు సహాయం చేసేవాళ్ళు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? నేను చాలా చక్కగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లా ఉండి వాళ్ళకి ఏం కావాలి నేను కూడా సజెషన్ ఇస్తున్నాను. అబ్బు బాబు, నువ్వు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను, వద్దమ్మా ఇది ఎలా అని చెప్తున్నాను నేను. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బాగా నచ్చింది, 5 లక్షల అప్పు ఉంది, 10 లక్షల అప్పు ఉంది, అటువంటి వాళ్ళు రావద్దని చెప్తున్నాను. తర్వాత అది వచ్చినా కూడా వెరిఫై చేసుకోవాలి, వాళ్ళకి అదంతా కూడా రావద్దు. ఎందుకంటే దొంగోళ్ళలాగా ఉన్నట్టు కొంతమంది అనిపించారు అనుకోది, వచ్చిన వెంటనే ముందు చెప్తున్నారు 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలని. అటువంటి వాళ్ళు రావద్దు. జెంట్స్ కూడా ఇన్కమ్ ఉంటేనే రావాలి. నాకు 30,000 అని చెప్పి
ఇన్కమ్ అని చెప్పేసి వచ్చేసి కూర్చున్నాడు అనుకోండి, సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత వెరిఫై చేసుకుంటారుగా, అవును టైం వేస్ట్ అది. అవును. భార్య ఉండగా పిల్లలు లేని వాళ్ళు భర్త ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే సో అలాంటి వాళ్ళకి మీరు చేస్తారా? మనం ఎలా చేయం, ఎల్లో చేయరు. ఎందువల్ల ఎలా చేయం, వాళ్ళు భార్య ఉంది, పిల్లలకి లేరు, అదే పిల్లలు లేరు, అందువల్ల భార్య ఒప్పుకుంది, సమ్మతం ఓకే ఒకవేళ భార్య అంగీకారంతో అన్నా కూడా మనం చూడలేం, అలాంటివి చేయరు, మనం చేయలేం, ఎందుకంటే మనకు వల్ల కాదు అది. అవి ఏంటి, అవన్నీ మనం ఎక్కడ ప్రూవ్ చేస్తాం? అవును. ఆమెను కొట్టి తిట్టి లేకపోతే ఏమని చేసాడో మనకేం తెలుసు? అవును. అలా కుదరదు అది. ఫస్ట్ మ్యారేజెస్ కూడా నేను రెడీగా ఉన్నాను చేయడానికి, ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. కాకపోతే నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏంటంటే మినిమం ఫస్ట్ మ్యారేజెస్ వాళ్ళు అయితే అమ్మా బిందు 50,000 పైన ఉండాలి, ఆ ఇన్కమ్ లోపలైతే నాకు వద్దు, నేను చూడలేను. మనది ఏంటంటే ఎలైట్ గ్రూప్ లాగా పెట్టుకోవాలనుకున్నాను ఫస్ట్ మ్యారేజెస్, అది ఒక ప్రీమియం ఎలైట్ గ్రూప్ అలా ఉండాలి నా కోరిక. ఒక్కసారి ఈ పరిచయ వేదిక వచ్చిన వాళ్ళు పలానా వైశ్యస్ కావాలి, బ్రాహ్మిన్స్ కావాలి అలా అంటే వస్తే లేకపోతే రాకపోవచ్చు. బిందు ఇంకొక విషయం చెప్తున్నాను, అందరిలా కాదు, నేను కాదు, ఒక హైదరాబాద్లో నిర్వహించాను, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. ఇది బాగా గమనించండి మొత్తం ప్రేక్షకులారా, ఇదేంటంటే హైదరాబాద్లో నిర్వహించినప్పుడు వాళ్ళకి నచ్చలేదు, కానీ నేను తిరుపతిలోను విజయవాడలోను విశాఖపట్నం నిర్వహించినప్పుడు వీళ్ళ తగ్గ క్యాండిడేట్ అక్కడ ఉన్నారు, అవి నోట్ చేసుకుని వీళ్ళకి చెప్తాను నేను. ఇది హైదరాబాద్ వచ్చారన్న పక్కన ఆ ఫైల్స్ అన్న పక్కన పడేను, మంచి ప్రొఫైల్, ఆయన పెన్షన్ 1,50,000 అమ్మ. మరి హైదరాబాద్లో ఎవరు నచ్చలేదు, నేను తిరుపతి వెళ్ళా, లేదంటే విశాఖపట్నం వెళ్ళా, విజయవాడ వెళ్ళా, అక్కడ మంచోడు సార్ ఎవరుంటే చూడమంటే అక్కడ చాలా అందంగా ఉన్నారు, అంటే అందంగా అంటే కొద్దిగా పద్ధతిగా ఉన్నారు అటువంటి అనుకోండి, నేను వీళ్ళకి చెప్తాను. ఇది బాగా ఏంటంటే ఇప్పుడు తిరుపతి వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు మిగతా ఊళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు నేను వాళ్ళకి సరిపడా ఉంటే అంటే వాళ్ళకి సరిపడా ఉంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఓకే ఓకే, అది నా ఐడియా. ఒక అతను గుంతకల్ నుంచి ఫోన్ చేశాడు, 5 lakhs per month. నేను ఎలా నమ్ముతా అంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పంపించాడు అనమాట. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో నెలకు 5 లక్షల ఇన్కమ్ అని మనకు చూపిస్తారు. అటువంటి వాళ్ళు నేను నమ్మాను కాబట్టి అతను తిరుపతిలో సమావేశంలో పెట్టినప్పుడు ఎవరు దొరకలేదు. మనం ఏం చేస్తాం, అక్కడ మిగతా చోట్ల నిర్వహిస్తున్నాం కదా, అవును, మనకి తిరుపతిలో 9వ తారీఖు, విజయవాడ 16వ తారీఖు, విశాఖపట్నం 23, మళ్ళీ హైదరాబాద్ 29 పెన్షనర్స్, అక్కడ ఎవరైనా దొరికితే వాళ్ళకి చెప్తాం. నార్మల్ గా మీ సంస్థ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఇవన్నీ కూడా సమావేశాలు నిర్వహిస్తాం, పరిచయ వేదికలు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎనీ క్యాస్ట్ ఎనీ రిలీజన్ రావచ్చు. మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, తోడు కావాలి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మనకి వెబ్సైట్, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే వెబ్సైట్ లింక్ గానీ ఏదన్నా మనకి నెంబర్స్ ఉన్నాయి, మనందరికి మొత్తం అంతా నెంబర్స్ అని తెలుసు. ఆ నెంబర్కి నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను, మన వాళ్ళు డిస్ప్లే చేస్తారు కాబట్టి డిస్క్రిప్షన్ లో వస్తుంది కాబట్టి ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సార్ చెప్పండి, మరి ఫ్యూచర్ ప్రణాళిక ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే ఎవరైనా సరే మనం వాళ్ళ యొక్క ఎవరికైనా ఇంట్లో మన మొత్తం చుట్టాలందరికీ ఒక అమ్మాయికి ఏదో భర్త చనిపోయాడు లేకపోతే భార్య చనిపోయింది, కుర్ర వయసులో ఉండగానే ఒక్కళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు పెద్దోళ్ళు ఒకళ్ళే ఉన్నారమ్మా. పెద్దోళ్ళు ఎందుకు 70 years అతను ఎందుకు చేసుకున్నాడు, పిల్లలందరూ యూఎస్ లో ఉన్నారు, తోడు కోసం. తోడు లేదనుకో ఏమవుద్దంటే వాళ్ళు మాట్లాడుకోవడం, డిమెన్షియా అంటే మత్తుమరుపు టాబ్లెట్ వేసుకున్నాం లేదో తెలియదు. సడన్ గా ఉన్న మనిషి దూరం అయిపోతే కొంతమంది బాధపడతారు, కొంతమంది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు ఒక పిచ్చోళ్ళు అంటారు అలా అయిపోతారు. ఖచ్చితంగా మీ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది ఇలాంటి వాళ్ళకి అవసరం చాలా. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట, ఎవరు లేక వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి 60,000 70,000 పెన్షన్ అడుగుతాను. ఏంటంటే అదే మొట్టమొదటిలో ఉంటుంది. ఇంకో విషయం ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఓనర్ అనమాట, వాళ్ళ వైఫ్ ఏమైందంటే ఏదో ఫీవర్ అది వచ్చేసి చిన్నపిల్లలాగా అయిపోయింది. చిన్నపిల్ల మనస్తత్వం, స్నానం చేయడం, అన్నం తిను, ఇలాగ మనం చిన్నపిల్లలాగా చెప్పాలి, ఓ 3 years 4 years లాగా. అది ఏంటంటే ఒక ఏదో కామెర్లు ఏదో వచ్చి ఆ అమ్మాయికి మెదడులో ఏదో ప్రాబ్లం వచ్చేసి అలా అయిపోయింది. ఇప్పుడు మరి చూడు ఆయన మరి ఎలాగా, అటువంటి వాళ్ళు నేను కళ్ళారా చూశాను అనుకో, నేను వెళ్ళి చూశాను అనుకో, నాకు తెలిసిన వాళ్ళు ఆ కళ్ళారా చూశాను, నేను నమ్మాను కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఆయన కొన్ని 50 కోట్లు 100 కోట్లు ఆస్తిపరుడు, ఆయన పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు స్కూల్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు భార్య పాపం ఇది ప్రాబ్లము ఎలా చూస్తున్నాడని చూశాను. చూస్తే ఒక కేర్ టేకర్ని పెట్టారు.
చిన్నపిల్లల్లాగా స్నానం చేయించడం, అన్నం పెట్టడం, టీవీ పెడితే చక్కగా టీవీ చూస్తుంటుంది ఆవిడ. ఉమ్, మరి భర్త రాగానే చాలా చక్కగా ప్రవర్తిస్తుంది, అని ఆనందపడుతుంది, మాటలు రావు. ఉమ్, హస్బెండ్ని ఒక ఏదో ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటుంది అనమాట. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. మనం కొద్దిగా హెల్ప్ వినడానికి మీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది. ఉమ్, అటువంటి అందరికీ హెల్ప్ చేయాలనుకున్నాను. అందుకే తోడు కావాలని పరిచయ వేదిక పెట్టాము. నాకు అందరికి సపోర్ట్ చేయండి. నేను మీ ఫ్యామిలీ మెంబర్ని, మీ ఇంట్లో పెదనాన్న చెప్పాను కదా, అలాగా ఒక శ్రేయభిలాషిని, మీ యొక్క శ్రేయస్ గురించి. ఒక కుటుంబంలో ఎవరన్నా సెటిల్ అవ్వలేదనుకో, చుట్టాలు అందరూ కూడా బాధపడతారు. వాడికి పెళ్ళి అవ్వలేదు, వాడి పాప ఇది అని, అవి భార్య విడిపోయిందంట, లేకపోతే భర్త వదిలేశాడు అని. అటువంటి వాళ్ళకి మనం ఒక మంచి మ్యాచ్ చూపించామనుకో, మంచి అంటే పెళ్లి చేయడం, రెండో పెళ్లి కానీ మొదటి పెళ్లి కానీ చేసానుకో, వాళ్ళందరూ కూడా మన పేరు చెప్పుకుంటారు. ఎంతో పుణ్యం వస్తుంది మనకి సర్వీస్ మాట ఇది. ఇప్పుడు నార్మల్గా పుట్టగొడుగుల్లో మనకి మ్యాట్రిమోనీస్ కానీ, చాలా పెళ్లి సంబంధాలు చూసేవి కానీ, చాలా పెళ్లి పందిరి అని అవి చాలా వచ్చేసాయి కదా. సో వాటితో పోల్చుకుంటే ఈ తోడు కావాలి అనే ఒక సంస్థ ఏదైతే ఉందో, ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు తోడు కావాలినే సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారంటే, నేను దుర్గాప్రసాద్ వీడియోలో కనపడుతుంటా, నేను ఆధ్యాత్మికంగా భక్తి ఛానల్స్లో ఇంటర్వ్యూ చేస్తుంటా, పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ చేస్తాడు. RRR గారు, మాది హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి గారు, పోలీస్ ఆఫీసర్లు చెప్పాను, పొలిటీషియన్ చేశాను, ఆధ్యాత్మికతలు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది ఇంటర్వ్యూ చేశాను. నాకు ఆ అనుభవం ఉంది. నాకు ఆ కష్టాలు, వాళ్ళు ఆ కన్నీరు ఉంది కదమ్మా, ఆ కన్నీరుని పన్నీరు చేయాలని నా ఆశయం అమ్మది. వాళ్ళు పాపం ఆ కన్నీరు చూసేసి ఒక పన్నీరులా చేయాలి జీవితం అని నాకు ఒక కోరిక. అందుకే మిగతా వాళ్ళకి ఏంటంటే, నేను ఇప్పుడు కనపడతా టీవీలో వాళ్ళకి, ఏమో మ్యాట్రిమోనీలో ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఎవరో ఓనర్స్ ఎవరో మనకు తెలియదు, నేను కనపడతాను. దుర్గాప్రసాద్, మాస్టర్ దుర్గాప్రసాద్. నా ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ చేస్తానంటే, మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం, నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ అని స్టార్ట్ చేస్తాను. త్రిబులం అనమాట, మాస్టర్ అది. అందుకని ఆ ఇష్యూ ఏంటంటే, నేను ఇప్పుడు కూడా కనపడతాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా హెల్త్ ఇప్పటి వరకు మీ సంస్థలో ఎన్ని పెళ్లిళ్ళు చేశారు? చాలా నాకు తెలిసిన వరకు 10 అయినాయి. వాళ్ళందరూ కూడా మాకు ఎవరు చెప్పొద్దు అంటున్నారు. విషయం ఏంటంటే, ఎందుకని? వాళ్ళు వ్యక్తిగతంగా అలా కోరుకోవట్లేదు మేడం. ఆ సంసారం అంతేగాని మేము చేసుకున్న 10 మంది ఎందుకు చెప్పాలంటున్నారు. తర్వాత మన పరిచయ విధికి వచ్చే వాళ్ళు అందరి యొక్క ఇన్ఫర్మేషన్ అంతగా రహస్యంగా ఉంటుందమ్మా. చాలా ఏంటి, ఎవరికి చెప్పం. కొంతమందికి ఎక్స్పోజ్ అవ్వడం ఇష్టం ఉండదు. మేము పెళ్లి చేసుకున్నాం, హాయిగా ఉన్నాం, మేము ఎందుకు కనబడాలి అందరికి? మా జీవితాలు మాయి, మేము వీడియోలు పెట్టాం. ఎవరైతే పరిచయం వచ్చారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా రహస్యంగా ఉంచబడుతుంది. ఎవరికి చెప్పం, వీడియోలు ఉండవు, మా దగ్గర వీడియో షూటింగ్ ఉండదు, ఎవరు రారు. నన్ను చక్కగా నమ్మొచ్చు. మాస్టర్ అంటే నమ్మకం, మాస్టర్ అంటే జీవితం ప్రసాదిస్తాడు. దుర్గా ప్రసాద్ ఉంది కదా, నేను పేరు అనుకున్నా. ఒక అతను చెప్తున్నాడు అనమాట, ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నాడు, మాస్టర్ మీ పేరు దుర్గా ప్రసాద్ అంటే మీరు పేరు అనుకుంటున్నారు, దుర్గామాత ఇచ్చిన ప్రసాదం సార్ అని అన్నాడు మాట. అదొక బ్రాండ్ అనమాట. దుర్గా ప్రసాద్ అంటే దుర్గామాత ఇచ్చిన ప్రసాదం అంట. నేను అమ్మ బాబాయ్, అమ్మా నాన్నలు, నేను మరి అనసూయాదేవి గాంధీ గారు పుట్టిన నేను, మరొక ఆ యొక్క జీవితాశయం ఏంటంటే ప్రజలందరూ కూడా సేవ చేయాలి. ఇదొక సేవ అమ్మా, ఇదొక టైప్ ఆఫ్ హెల్ప్ అనమాట. ఒక తోడు కావాలి అని అంటే, బాధలో ఉన్న వాళ్ళకి, తోడు లేని వాళ్ళకి, అంటే కొంతమంది చాలా మంది చనిపోయిన, అంటే హస్బెండ్ చనిపోయి వైఫ్ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉంటారు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది జబ్బుతో బాధపడి చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ మీరు చేస్తుంది అయితే నిజంగా ఒక మంచి ప్రాజెక్ట్ అనే చెప్పాలి. కామెంట్స్లో చాలా మంది తెలియక అంటుంటారు పాపం, ఏంటంటే మనం బయట నదిలోంచి కానీ సముద్రం బయటకు ఉంటే మునిగిపోతాడు, బయటరా అంటాం. అది ఈజీ. అవును, ఆడికి మునిగిపోతున్నాడు, ఆడి తెలుసు. అవును, అది ఎగ్జాక్ట్లీ నిజం. ఆడు తెలుస్తుంది. బయటరా అంటే ఆడు మునిగిపోతే బాధపడుతుంటే, బయటరా పర్లేదు ఈదుకురా అన్నట్టు వీళ్ళు కామెంట్స్. నువ్వు ఈ వయసులో కూడా 65 ఏళ్ళు ముసలోడా, నువ్వు దసరా బుల్లోడా, నువ్వు ఇప్పుడు. కానీ నిజంగా కామెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ బాధ వేరయ్యా బాబు, తమరు అర్థం చేసుకోండి. కామెంట్స్ పెట్టేవాళ్ళు మీకు మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు,
మీకు తెలిసిన వాళ్ళు బాధలు ఉంటాయి కదా, అర్థం చేసుకోండి. నేను కూడా అటువంటి వాడిని. మనం ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెనక అంటారు సార్, మనం ముందుంటాం, వాళ్ళు వెనకే ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పటికైనా వాళ్ళలో మార్పు తేవాలని నా కోరిక. కంపల్సరీ ఇటువంటి కామెంట్స్ పెట్టారనుకోండి, అంటే నువ్వు అది గురి గురించా అంటే శృంగారం గురించి అనుకుంటా, అది కాదు. వాళ్ళకి పిల్లలు ఉండి తర్వాత రెండో వివాహం చేసుకుంటే గనుక చేసుకోవాలి అనుకునే వాళ్ళు, పిల్లలు ఏమైనా అబ్జెక్ట్ చేస్తే అలాంటి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, పిల్లలు అబ్జెక్ట్ చేస్తే ఎలా ఏంటి అని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బిందు ఇక్కడ ఏంటంటే మెయిన్ పిల్లలు అబ్జెక్షన్ ఎందుకు పెడతారంటే, పెద్దోళ్ళు అనుకో, చిన్నపిల్లలు అయితే 16 ఏళ్ళ లోపు అయితే పెద్ద వాళ్ళకి ఏం తెలియదు. కొద్దిగా మెచ్యూరిటీ మైండ్ వాళ్ళు అయితే ఆస్తులు ఉన్నాయనుకోమ్మా. అందుకు నేనే చెప్తున్నాను, ఎవరైతే జెంట్స్ మ్యారేజ్ చేసుకుని అనుకున్నారో ఒక ఆస్తులు ఉంటే పిల్లల పేరుని పెట్టేయాలమ్మా. కన్న పిల్లలు కదా, వాళ్ళ పేరుని పెట్టేయాలి. కొంత ఆస్తి 1/4 లేకపోతే ఒక 10th పార్ట్ 10వ భాగం వీళ్ళ జీవితం హ్యాపీగా ఉండేలాగా ఎవరిని అడగకుండా అది వీళ్ళ పేరుని పెట్టుకుని అప్పుడు ఆ అబ్జెక్షన్ ఉండదు పిల్లలకి. మొత్తం ఆస్తి అంతా ఏంటంటే రెండో భార్య చేస్తే రాసేస్తాడమో ఆ ప్రేమలో పడి అలా అనుకుంటారు అన్నమాట. అలా కాకుండా నేనే ఒప్పుకోను, నేనే సజెషన్ చెప్తాను. లేదా బాబు మీ పిల్లలు కన్న పిల్లలకి ఇవ్వ, మిగతా కొంత ఉంచుకో. అది కూడా కావాలని అన్నాను. విషయం ఏంటంటే అర్థం చేసుకోవాలి, పిల్లలు కూడా అమ్మా తండ్రి తల్లి ఎవరైనా పెళ్లి చేసుకుని అనుకోండి, వాళ్ళు కూడా హాయిగా ఉంటది. ఎందుకంటే అమ్మయ్య లేకపోతే ఏంటి, అమ్మ భోజనం చేసిందో లేదో, నాన్న టాబ్లెట్ ఇచ్చుకుని లేదో, భోజనం చేసి ఏమన్నా ఎలా ఉన్నాడో అని ఓ ఆలోచన కూడా ఉంటుంది. కొద్దిగా ప్రేమ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అమ్మో లేకపోతే వాళ్ళ నాన్న రెండో పెళ్లి, దానికి ఏమవుతుంది, వాళ్ళకి రిలీఫ్ అయిపోతుంది, స్ట్రెస్ ఉండదు వాళ్ళకి, వీళ్ళిద్దరూ ఆనందంగా ఉంటారు. ఎప్పుడు కూడా మళ్ళీ ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలతో ఉండరు, విడిగా ఉంటారు. మరి వచ్చేవాళ్ళు కూడా సెక్యూరిటీ కావాలంటే ఆ పిల్లలు కూడా ఏదో కొంత ఏర్పాటు చేయాలి వాళ్ళకి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టిన వాళ్ళ నాన్నగారిని 30,000 అవుతుంది మినిమం. అదే పెళ్లి చేసుకుని చక్కగా 30,000 ఇస్తే వాళ్ళిద్దరు బతుకుతారు హ్యాపీగా. వాళ్ళు కూడా ఒక కబుర్లు చెప్పుకుంటూ. ఒక అతను అడిగానమాట, అడిగితే కలిసి మాట్లాడుకున్నా సంతోషంగా ఉంటుంది, కలిసి భోజనం చేసినా సంతోషంగా ఉంటుంది, కలిసి ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళినా సంతోషం. మొత్తానికి వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు వాళ్ళ జీవితం తోడు నీడగా ఉంటే అదే ఆనందం. అదే తోడు కావాలన్న టైప్లో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, వాళ్ళకి ఆనందంగా ఉంటారు, స్ట్రెస్ ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉండవు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. చాలా మందికి అంటే లైక్ ఇలా బాధపడే వాళ్ళకి, బ్రేక్ అయిన వాళ్ళకి, చాలా బాధపడే వాళ్ళకి ఒక మంచి సంస్థ పెట్టి ఒక మాస్టర్గా సక్సెస్ అయ్యారు, ఒక రిపోర్టర్గా సక్సెస్ అయ్యారు. అండ్ ఈ సంస్థ పెట్టి దీంట్లో కూడా మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా క్యూబ్ టీవీ టీం తరపున కోరుకుంటున్నాము. ఒక మంచి అంశం గురించి మా వ్యూయర్స్కి చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం బిందు. సో మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ బిందు.